స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. దువ్వాడ జగన్నాథం డీజే మూవీ బెనిఫిట్ షోకి నో చెప్పేశాడు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు హడావిడే వేరుగా ఉంటుంది. బెనిఫిట్ షోల హంగామా మామూలుగా ఉండదు. అర్ధరాత్రి అందరికంటే ముందే సినిమా చూడడం అభిమానులకు మంచి కిక్కిస్తుంది. కానీ గత కొంతకాలంగా బెనిఫిట్ షోలు, ఫ్యాన్ షోలు అంతే స్టార్స్ కొంతమంది ఆలోచిస్తున్నారు. ఈ బెనిఫిట్ షోల కారణంగా నెగిటివ్ టాక్ వచ్చే ప్రమాదం ఉందని, తెల్లవారుజామున షో పడే టైంకి యాంటీ ఫ్యాన్స్ కావాలని ప్లాట్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని, దాని వలన మొదటి రోజు కలెక్షన్లపై ప్రభావం పడుతుందని స్టార్లు ఈ బెనిఫిట్ షోలంటే కాస్త భయపడుతున్నారు. అందుకే బెనిఫిట్ షో అంటే నో అంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ డీజే మూవీ బెనిఫిట్ షోకి ససేమిరా అంటున్నాడట. గతంలో సరైనోడు సినిమా టైంలో బన్నీ బెనిఫిట్ షోలకు అంగీకరించలేదు. ఇప్పుడు దువ్వాడ జగన్నాథం సినిమాకు కూడా నో బెనిఫిట్ షోస్ అంటున్నాడట. అభిమానులు ఎంత బలవంత పెడుతున్నా ఆయన మాత్రం అర్ధరాత్రి షోలకు అంగీకరించడం లేదు. నైజాం ఏరియాలో దాదాపుగా బెనిఫిట్ షోలు లేనట్లే. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉదయం 6 గంటల నుండి షో పడే అవకాశాలు ఉందని సమాచారం. అయితే ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ డీజే బెనిఫిట్ షో కోసం నిర్మాత దిల్ రాజుతో పలు సంప్రదింపులు జరుపుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక ప్రకారం డీజే బొమ్మను ముందే వేయడానికి ఒప్పుకుంటారో లేక బన్నీ మాట ప్రకారమే నో చెప్తారో చూడాలి. అయితే తెలుగు సినిమా చరిత్రలో రికార్డు స్థాయిలో డీజే ప్రపంచవ్యాప్తంగా 3600 స్క్రీన్లలో విడుదలవుతుండడం విశేషం. తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరిగింది అనటానికి ఇది ఒక నిదర్శనం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా తరువాత రాబోనున్న భారీ చిత్రం దువ్వాడ జగన్నాథం. మరి ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఎలాగూ విడుదల చేస్తున్నాం కాబట్టి బెనిఫిట్ షో లేకపోయినా పర్లేదు అనుకున్న కలెక్షన్స్ కి మాత్రం ఏ డోకా ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.